జిమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి స్టార్టింగ్‌లో ఈ భయమనేది ఉంటది. ఏంటంటే జిమ్‌లో జాయిన్ అయినప్పుడు చాలామంది చాలా పెద్ద పెద్ద బాడీ ఉన్నోళ్ళుంటారు. లేదంటే సీనియర్స్ ఎప్పటినుంచో జిమ్ చేస్తున్నోళ్ళుంటారు. సో, మనం అప్పుడే ఫ్రెష్‌గా లోపలికి ఎంటర్ అవుతాం గదా! సో, మనకేమనిపిస్తదంటే వీళ్ళందరిని చూసిన తర్వాత అప్పుడు మనం నెర్వస్ అవ్వడానికి 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కడైనా తప్పు చేసేస్తామేమో, మనం తప్పు చేస్తే ఎవరేమనుకుంటారో అన్నది ఒక భయం ఉంటది. రెండోదేంటంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం. మనం ఎప్పుడు ఇంతకుముందు వర్కౌట్ చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా మనకి లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. తోడుదేంటంటే, ఆ ప్లేస్ మనకి కొత్త. ఆ ప్లేస్‌కి ఇంతకుముందు ఎప్పుడు మనం రాలేదు. ఫస్ట్ టైమ్ ఆ ప్లేస్‌ని విజిట్ చేసాం. సో, ఇయన్నీ రీజన్స్ వల్ల మనకేమవుద్దంటే, కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాటిని మీరు జిమ్‌లో ఫాలో అవ్వండి. సో, మీరు ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నారో ఆ ప్లేస్‌లోనే స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోగలుగుతారు. మనం అనుకున్న మజిల్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం వర్కౌట్ చేసిన ప్లేస్‌లోనే ఫస్ట్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అనుకున్న మజిల్‌ని మనం గెయిన్ చేయగలుగుతాము. సో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ ఈరోజు నేను పలానా వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. సో, నేను ఏ వర్కౌట్స్ చేయాలి? ఆ మజిల్‌కి ఏ వర్కౌట్స్ చేయాలి? ఎన్ని రిపిటేషన్స్ చేయాలి? ఎంత రెస్ట్ టైమ్ ఇవ్వాలి? సో, ఇవాళ నేను చెస్ట్ చేయాలనుకుంటున్నాను. చెస్ట్‌లో వేరియేషన్స్ ఎన్ని? చెస్ట్‌లో నేను ఎన్ని వేరియేషన్స్, ఎన్ని రిపిటేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎంత రెస్ట్ టైమ్ ఇవ్వాలి? సో, ఈ ప్లానింగ్ గనక మీకుంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడే వస్తది. సో, ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మనం కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి స్మాల్ వెయిట్స్‌తో స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా ఉందో వాటితోనే స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు చిన్న వెయిట్స్‌తో చేస్తున్నాను, లైట్ వెయిట్స్‌తో చేస్తున్నాను. నన్ను ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, నేను ఈ వెయిట్స్‌తో చేస్తున్నానేంటి అని అస్సలు అనుకోవద్దు. మనం ఒకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో, మనం బిగినర్స్ కాబట్టి మనం స్టార్టింగ్ స్మాల్ వెయిట్స్‌తోనే స్టార్ట్ చేయాలి. సో, మనం ఏంటంటే స్టార్టింగ్ స్మాల్ వెయిట్స్‌తో స్టార్ట్ చేయడంలో ఏమవుద్దంటే, మనకి ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ. జిమ్‌లో మనకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం స్టార్టింగ్ స్మాల్ వెయిట్స్‌తోనే స్టార్ట్ చేద్దాం. థర్డ్ వచ్చేసి ఏంటంటే బేసిక్స్ ఏ వర్కౌట్ ఎలా చేయాలి అన్నది ప్రాపర్‌గా ఫార్మ్ నేర్చుకోవాలి. సో, నువ్వు ప్రాపర్‌గా ఫార్మ్‌లో చేస్తున్నప్పుడు నిన్నెవడో వచ్చి క్వెషన్ చేయడు. ఇంకా నీ దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకుంటారు తప్ప, ఆడెంత సీనియర్ అయినా సరే నువ్వు ప్రాపర్ ఫార్మ్‌లో చేస్తే నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు తప్ప, నువ్వు ఇంకా వాళ్ళని అడగాల్సిన పనుండదు. ఫోర్త్ ఏంటంటే కంఫర్ట్. మన జిమ్‌కి ఏ డ్రెస్ ఏసుకొని ఎళ్తామో, ఆ డ్రెస్సే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇస్తది. ఇప్పుడు నువ్వు నార్మల్‌గా ప్యాంట్, షర్ట్ ఏసుకొని వర్కౌట్ చేస్తే నీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. జిమ్‌కి ఏదైతే నువ్వు జిమ్‌కైతే ఒక పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్, మంచి షూ ఏసుకెళ్తే అక్కడే మనం సగం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తది. సో, ప్రాపర్ వర్కౌట్ ప్లాను, తర్వాత ఫార్మ్, తర్వాత డ్రెస్సింగ్ స్టైల్. ఈ 3 మనకి కొంచెం కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తాయి. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటంటే వర్కౌట్ టైమింగ్. వర్కౌట్ టైమింగ్ ఎలా ఉండాలంటే అందరూ గుంపులుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఎళ్లి వర్కౌట్ చేయకూడదు. ఎందుకంటే అంత గుంపులుగా ఉన్నప్పుడు మనం కాన్సంట్రేషన్ పెట్టలేము. అసలు మనం చేయాలనుకున్న వర్కౌట్ సరిగ్గా చేయలేము. సో, ఎప్పుడైతే నీకు జిమ్ ఫ్రీగా ఉంటదో, నువ్వు అనుకున్న సెట్స్‌కి కరెక్ట్ టైమ్ ఇచ్చి నువ్వు వర్కౌట్ చేయగలుగుతావో, ఆ టైంలోనే నువ్వు వర్కౌట్‌ని ప్లాన్ చేసుకో. సో, దానివల్ల కూడా నీ కాన్సంట్రేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటది. నువ్వు ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వవు. సో, దానివల్ల కూడా నీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతది. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నువ్వు వర్కౌట్‌కెళ్ళే ముందు ఒకసారి నిన్ను అబ్జర్వ్ చేసుకో. నువ్వు అనుకున్న వర్కౌట్ చేసిన తర్వాత నీ బాడీని ఒకసారి అబ్జర్వ్ చేసుకో. స్మాల్ పంపింగ్ ఏదైతే ఉందో అది మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఇస్తది. అలా మనం ఒక టార్గెట్ పెట్టుకొని, షెడ్యూల్ పెట్టుకొని వర్కౌట్ చేస్తూ మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం మంచి కాన్ఫిడెన్స్‌ని అయితే బిల్డ్ చేయగలుగుతాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం బిగినర్స్. మనం వర్కౌట్ చేయడానికొచ్చాం. సో, మనం ఇక్కడ ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవడానికో, ఎవరితో కంపేర్ చేసుకోవడానికో మనం ఇక్కడ మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఇక్కడికొచ్చాం. సో, వేరే వాళ్ళతో మనం కంపారిజన్ అవసరం లేదు. వేరే వాళ్ళ దగ్గరికెళ్లి మనం అడగాల్సిన పని లేదు. సో, నీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏ ఫార్మ్ తెలియకపోయినా, ఏ వర్కౌట్స్ ఎలా చేయాలో తెలియకపోయినా నెట్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. అవి చూసి నేర్చుకోవచ్చు. లేదంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీకెప్పుడు తోడుగా ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నాకు ఇలాంటి డౌట్స్ ఎవరైనా అడిగితే మాత్రం నాకు వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్ అయినా పర్లేదు వర్కౌట్స్ గురించి. సో, వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా జిమ్‌లో జాయిన్ అయ్యి నెర్వస్‌గా ఫీల్ అవుతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఫిట్‌నెస్ టిప్స్, హెల్త్ టిప్స్, న్యూట్రిషన్ టిప్స్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.